విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్షాకాలం సందర్భంగా అధికారులను ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రమంతా అతలాకుతలం అవుతుందన్నారు. రానున్న 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. తాను కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే అధికారులు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది తలెత్తినా తనకు సమాచారం అందిస్తే అధికారులను పంపించి వెంటనే రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వర్షాలతో ఇబ్బందులు తలెత్తితే అవసరమైతే ప్రజలకు సహాయం అందించేందుకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజలకు వర్షాల వల్ల ఏ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లే రైతులు సైతం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. మోటార్లు ఆన్ చేసేటప్పుడు తడి చేతులతో తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ భారీ వర్షంలు పడతాయి అంటున్నారు. ఈ 2-3 రోజులు నేను ఇప్పుడే కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో, కమిషనర్లతో, పంచాయతీరాజ్ సెక్రటరీలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఏమున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకోవాలని వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో హుజురాబాద్ లోనే అవైలబుల్ ఉంటా. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురాని, నా వంతు సహాయ సహకారం తప్పకుండా మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.